నమస్కారం అండి. భజగోవిందానికి స్వాగతం. ఆహ్, కొన్ని ఈ ఒక శ్లోకం నాకు తెలిసి ఒక్క రోజుకి అవ్వకపోవచ్చు. ఎందుకనంటే ఏదో భగవద్గీత, కించిదధీత, గంగా జలనమ కణికాప్యుత అలా ఏదో పాడేసుకుంటే అయిపోయింది కాదండి. భగవద్గీత కించిత్ అధీత, కించిత్ అధీత, కించితధీత. అధీత అంటే బాగా బుద్ధికి ఎక్కించుకోవడం, ధీశక్తిలోకి పూర్తిగా పెట్టుకోవడం. కించిత్ అంటే కొంచెము. భగవద్గీత కొంచెమన్నా బుద్ధిలోకి ఎక్కితే, ఇది చాలా ముఖ్యమైన స్టేట్మెంట్ అండి. ఎందుకంటే భగవద్గీత మొత్తం కాన్ఫ్లిక్టెడ్ స్టేట్మెంట్స్ గానే అనిపిస్తుంది అక్కడికక్కడ. ఒక్కొక్క ముక్క చదివితే అంతా కలుపుకొని చదివితే కూడా ఒక్కొక్కసారి అర్థం అవ్వదు. ఎందుకంటే భగవద్గీతలో యోగక్షేమాలు పట్టించుకోవడం మూర్ఖత్వం అర్జున అంటాడు. మళ్ళీ యోగక్షేమాలు నేను పట్టించుకుంటాను అని అంటాడు. అలా ఎలా అంటే అది బుద్ధికి ఎక్కలేదు కాబట్టి కాన్ఫ్లిక్టెడ్ స్టేట్మెంట్గా అనిపిస్తుంది. ఆ బుద్ధికి ఎక్కడం మొదలు పెడితే చాలా ఉంటాయి. ఆ యజ్ఞార్థం కురు కర్మ అని అంటాడు. ఆ తర్వాత యజ్ఞం పనికి మాలింది అని అంటాడు. ఆ తర్వాత భక్తి ఉండాలి అని అంటాడు. అసలు జ్ఞానం లేకపోతే భక్తి దేనికి పనికి వస్తుంది అంటాడు. అంటే ఈ ఈ భగవద్గీత మన బుర్రలకి ఎక్కేంత స్థాయిలో మనకు బుర్రలు లేవండి. మేము ఒప్పుకోమండి. మాకు చాలా నాలెడ్జ్ ఉంది. ఐన్‌స్టీన్‌కి అయితే ఐన్‌స్టీన్‌కి కూడా భగవద్గీత కించిత్ అధీత జరగలేదు. అయ్యో! ఇప్పుడు కించిత్ అధీత జరిగిందేమో నేనెవరు డిసైడ్ చేయడానికి అది ఐన్‌స్టీన్‌కి తెలిసుండాలి. న్యూటన్‌కి వీళ్ళకి వీళ్ళకి ఎవరికీ బుర్రకెక్కలేదండి. ఎందుకనంటే ఆహ్, వీళ్ళకెవరికీ బుర్రకెక్కలేదు అనేందుకు ఒక చిన్న ప్రూఫ్ అబ్దుల్ కలాం గారు. ఆయన చెప్తాను భగవద్గీత, సాంఖ్యయోగం చదువుతాను. దాదాపు ప్రతిరోజు చదువుతాను. ఏనంటే ఆహ్, ఆ! ఒక్కొక్క వ్యూలో ఏం చెప్తారనంటే భగవద్గీత, సాంఖ్యయోగంలో ఏం చెప్పబడిందో దాన్ని విడమర్చి మిగతా అంతా చెప్పినారు. ఆ! ఆహ్, అలా కూడా ఉంది. అలా కూడా ఉంది. ఎందుకనంటే మిగతా 16 అధ్యాయాల్లో ఏముందో అర్జున విషాద యోగం పక్కకు పెట్టి మిగిలిన 16 అధ్యాయాల్లో ఏముందో అదంతా తీసుకొచ్చి ఒక సాంఖ్యయోగంలోనే ఉంది. ఒక్క సాంఖ్యయోగం పూర్తిగా అర్థమైతే మిగతా 16 అధ్యాయాలు కూడా చాలా సులభంగా అర్థమైపోతాయి. కానీ మనకి ఒక ముక్క ఏది అర్థం అవ్వదండి. ఎందుకంటే సాంఖ్యయోగము ఆహ్, నాకు తెలిసి బహుశా 11వ శ్లోకం అనుకుంటాను. అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంస భాషసే గతాసు నగతాసు చ నానుశోచంతి పండితాః. అంటే అరే అర్జున నువ్వు పండితుడిలాగా చాలా గొప్పగా మాట్లాడినావు కానీ ఆ, పండితులు ఇలా ఆలోచించర్రా? దేని గురించి ఆలోచించరు అని అంటే మనకి ఘంటసాల గారి భగవద్గీత ఆంధ్ర ప్రాంతంలో అందరికీ బాగా అలవాటైంది కాబట్టి ఆ, ఈ శ్లోకం ఆ భగవద్గీత ఘంటసాల గారు చెప్పిన దానిలో ఉందనుకుంటానండి. అశోచ్యానవ్య శోచస్వం. నువ్వు చాలా తెలివైన వాడిలాగా మాట్లాడుతున్నావు అర్జున. గతాసూన్ అగతాసూంశ్చ కించిత్ అధీత. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. గత అంటే చనిపోయిన వాళ్ళు, అగత అంటే చనిపోని వాళ్ళు. ఇది సంస్కృతంలో యాజ్ ఇట్ ఈస్ అలాగేనండి. అంటే కృష్ణుడు అర్జునుడితో చెప్పినాడు చనిపోయిన వాళ్ళ గురించి, బ్రతుకున్న వాళ్ళ గురించి ఆ, నాను శోచంతి పండిత పండితులు ఆలోచించరు నాన్న. అంటే బతుకున్న వాళ్ళ గురించి ఆలోచించొద్దు, చచ్చిన వాళ్ళ గురించి ఆలోచించొద్దు అన్నాడు ఆ కృష్ణుడు. మరి ఎవరి గురించి ఆలోచించాలి? ఏదో నాస్తికులకి ఇలాంటి ప్రశ్నే వస్తుంది. లేదా మేము మా జీవితంలో మేము కంకణం కట్టుకున్నాం భగవద్గీతని మేము కామెంట్లు చేసి తీర్థం అనే వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు. ఆ, మన గోపాలకృష్ణ గోఖలే గారు అనుకుంటాను. ఆయన భగవద్గీత మొత్తం ఆయన వ్యాఖ్యానం రాసినారండి. ఆ భాష్యం రాసినారు. భగవద్గీతకి భాష్యం రాసినారు. రైట్ బాగానే ఉంది.
దానిలో కూడా దీనికి సంబంధించి అశోచ్యాన వ్యశోచ ఈ శ్లోకానికి పెద్దగా లేదండి. ఆయన ఆ, ఏ స్థాయిలో రాసినారు అంటే ఆయన మొత్తం భగవద్గీత ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో కృష్ణుడు పాంచజన్యం మోగించాడు, ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని మోగించినాడు, భీముడు మణిపుష్పకం మర్చిపోయానండి, శంఖాల పేర్లు మర్చిపోయాను. అర్జునుడు పాంచజన్యం పూజించాడు. ఆ తర్వాత ఆ, నకులుడు సహదేవుడు మణిపుష్పం అనే శంఖాన్ని ఓకే, అది భగవద్గీతలో ఉన్నాయి ఆ శంఖాల పేర్లు. ఈ శంఖాల శబ్దాలని అంటే వీళ్ళ 6 మందికి సంబంధించిన శంఖాల పేర్లు చెప్పి ఆ తర్వాత కౌరవులు శంఖాలు మోగించినారు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పినాడని వ్యాస భగవానుడు రాసి పెట్టినాడు 5,000 సంవత్సరాల ముందు. అంటే ఇప్పుడు వీళ్ళది మాత్రమే శంఖాల పేర్లు ఎందుకు చెప్పినారు, మిగిలిన వాళ్ళ శంఖాల పేర్లు ఎందుకు చెప్పలేదు? అంటే ఈ శంఖాలకు ఉన్న స్పెషాలిటీ ఏమి? నిజం చెప్పాలంటే ఈ శంఖాలకు ఉన్న స్పెషాలిటీ చదవాలి అంటే హరిశంకర భగవత్పాదాచార్యులు ఇచ్చిన భాష్యంలో కూడా వీటి గురించి అంత పెద్ద రీసెర్చ్ అనిపించదండి. ఎందుకంటే ఆయన జ్ఞానం గురించి చెప్పినారు. మనకి ఈయన గోఖలే గారు రాసిన దానిలో అయితే ఆయన ఓ అమ్మ చాలా అద్భుతంగా ఈ శంఖాల పేర్లు తలుచుకుంటే చాలు జీవితం ఎంత బాగుపడుతుంది అని ఆయన చెప్తూ వచ్చిన ఇప్పుడు గాంధీ గారికి గీత అర్థమైంది, ఆయన ఒకలా గీతకి భాష్యం రాశారు, ఎవరి భాష్యం వాళ్ళు రాసుకున్నారు. నా భాష్యం నేను రాసుకోలేదండి, నా భాష్యం మా గురువు గారు అడిగిన ప్రశ్నే. మా గురువు గారు అడిగిన ప్రతి ప్రశ్న నా జీవితానికి ఒక పెద్ద భాష్యం. ఆయన అన్నారు గతాసూన్ అగతాసూంశ్చ అంటే అర్థం ఏమి అని అడిగినారు. మిగిలిన ఆశ వచ్చారా మా పండిత అదే మాకెందుకు, మాకు పాండిత్యం లేదు, మేము కవులు కాదు, ఏమీ చేత కాదు, ఏమీ తెలియని వాళ్ళము అని మన గురించి మనకు తెలిస్తే కానీ మనం గురువులను ఆశ్రయించమండి. మనం ఈ భావనతో గురువుల దగ్గర ఉండమనుకోండి, గురువులు కూడా మనకి ఏం చెప్పరండి. ఏనంటే భగవద్గీత ఏదో అన్నాను కదండి, ఒక 63 64 సార్లు సాధన చేశాను, ఒక 50 60 సార్లు సాధన అయిన తర్వాత మా గురువుగారు అడిగారు గతాసు నా గతాసుశ్చ అంటే నీకేం అర్థమైంది అన్నారు. చనిపోయిన వాళ్ళు, బ్రతికున్న వాళ్ళు అంటే బ్రతికున్న వాళ్ళు అంటే ఎవరు అని అడిగారు. బ్రతికున్న వాళ్ళు అంటే ఇప్పుడు నేను బతికున్నాను అంటే నీ గురించి కూడా నువ్వు ఆలోచించవా అన్నారు. అంటే ఇప్పుడు నేను ఎలా ఆలోచించాలి గురువుగారు, నేను దీన్ని ఎలా ఆలోచించాలి? ఓ 2 రోజులు ఆలోచించు ఆ తర్వాత మాట్లాడదామన్నారు. 2 రోజులు చాలా స్థిరంగా ఆలోచించాను. స్థిరంగా ఆలోచిస్తే ఆ, నాకు ఒక భావన పుట్టింది. మా గురువు గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదే అడిగాను. గురువు గారు గత అంటే పోయినోడు, అగత అంటే ఇంకా పోనివాడు, బతికున్నవాడు అనేది పక్కకు పెట్టి ఇంకా పోనివాడు, ఇంకా పోనివాడు అని అంటే అంటే పోయేందుకు సిద్ధంగా ఉండేవాడు, అంటే పోయేందుకు సిద్ధంగా ఉండేవాడు అంటే శరీరాన్ని ఇక్కడ వదిలేసి పోయేందుకు సిద్ధంగా ఉండేవాడు. నేనే శరీరం అనుకుంటే పోయేందుకు సిద్ధంగా ఉన్నాను, నేనే జీవుడు అనుకుంటే దీన్ని వదిలేసి పోయేందుకు సిద్ధంగా ఉన్నాను. అంటే ఆల్రెడీ పోయిన వాళ్ళందరూ మేము పోయినామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు పండితులు కాదు. మేము పోతామేమో, మేము మేము కూడా పోతాం కదా అని పోయేందుకు సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా వాడు పండితుడు కాడు. పండితుడు అంటే వాడు ఎక్కడికి పోవడని వాడికి తెలిసి ఉంటుంది, వాడికి ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆత్మజ్ఞానం ఉన్నవాడు అంటే నేను అంటే ఇది కాదు, నేను ఏదో అది అర్థం చేసుకున్నవాడు జ్ఞాని. ఆ అర్థం చేసుకున్న దానిలా బ్రతికినవాడు జీవన్ముక్తుడు. ఇది మా గురువు గారు నా బుద్ధిలో ప్రేరేపించిన ఆలోచన. ఇప్పుడు ఆలోచించండి, భగవద్గీత కించితది ఆ, ఆ, వాసనాంశ జీర్ణాన్ని యదా విహాయ ప్రతి మనిషి చేస్తాడు పుడతాడు అలా కాదండి. భగవద్గీత ఆ, నేను ప్రామిస్ చేస్తానండి ఇప్పటికీ నేను ఇది నా చేతకానితనం గురించి చెప్తున్నాను. భగవద్గీత భలే అర్థమైందని కాదు, ఇప్పటికి 63 64 సార్లు సాధన చేస్తుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అర్థమైంది. నాకు గ్యారంటీ ఏమనిపించింది అంటే మొత్తం భగవద్గీత 1,00,00,000 మందిని కూర్చోబెట్టి భగవద్గీత అర్థం చేసుకుంటే నాకు తెలిసి 1,00,00,000 మందిలో ఏ ఇద్దరికి ఒకేలా ఎప్పుడూ అర్థం కాదు. ఎవడి స్థాయిని బట్టి వాడికి అర్థం అవుతుంది. ఈ భజగోవిందం కూడా అంతే. ఈ భజగోవిందం కూడా అంతే.
వాడికి ఆ కించిత్ అధీత అది కాస్త జారిపోయి భగవద్గీత కించిత గీత భగవద్గీత కొంచెం పాడితే చాలంట ఈ కొంచెంలో ఏ శ్లోకం పాడితే నాకు డబ్బులు వస్తాయి. దీనిలో ఏది చెప్పుకుంటే నాకు మంచిది అలా ఉంటుందండి. ఈ భగవద్గీత సులభంగా బుర్రకెక్కదు. ఎక్కదు కాబట్టి ఇంకా మాకెందుకులే అని చదవలేదనుకోండి. అది అలా అలా కుదరదండి. అలా బతకాలి అంటే అలా బతికే దాన్ని జంతువు అంటారండి. ఎందుకంటే జంతువులకు భగవద్గీత అవసరం లేదండి. నేను శరీరం అనుకుంటాయి. దానికి నువ్వు బిస్కెట్ కాలువ గట్టున వెయ్యి, కుక్క తింటది. కాలువలోకి ఎత్తుకొని తింటది. మనం అలా చేయలేం కదండి. మనం మనుషులు కదా! కాబట్టి మనం భగవద్గీత కించిత్ అధీత చాలా అవసరం మనకి. సరే. భగవద్గీత కించిత్ అధీత మన జీవితం అంతా సాగుతూనే ఉంటుంది. గంగా జలనవ కణికాపీత అంటే గంగాజలం ఒక చుక్క. ఒక చుక్క తాగినా చాలు. గంగా జలం అసలు గంగ అంటే ఎందుకు అంత గంగకి ప్రాముఖ్యత? అంటే ఎవరు చూసిన కోణంలో వాళ్ళకి అది కనిపిస్తుందండి. మనకి శుభ్రత అని ఒకటి ఉంటుంది. పవిత్రత అని ఒకటి ఉంటుంది. ఈ పదాలను చాలా జాగ్రత్తగా వినండి. శుభ్రత వేరు, పవిత్రత వేరు. పెద్దలు ఏం చెప్తారు అంటే, "అరేయ్ నువ్వు కాశీకి వెళ్తున్నావు లేదా నువ్వేదో తిరుమలకి వెళ్తున్నావు. ఏ ఇప్పుడు అంటే ఏదో రాజకీయంగా ఎవరికి కావాల్సిన వాళ్ళు పనులు చేస్తున్నారు. ఎవరిని భగవంతుడిని ఎవరు ఎలా పూజించుకోవాలో అలా పూజించుకుంటున్నారు. నేను అవన్నీ కామెంట్ చేయట్లేదు. మీరు వినేవాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను తిరుమలకు తక్కువ వెళ్ళానండి. ఏ, నా జీవితము నా బుద్ధి వేరు వేరుగా భగవంతుడు నడుపుతున్నాడు. నేను విష్ణు ద్వేషిని కాదండి. పరమ భక్తుడిని. పరమ భక్తుడిని కాబట్టి భజ గోవిందం గోవిందం అని గోవిందం గురించి చెప్తున్నా. ఆ తిరుమల రోడ్లు మాడ వీధులలో అక్కడ అందరూ చెత్త పోసింటారు. అంటే నువ్వు తిరుమలకి వెళ్ళింది భగవంతుడిని చూడడానికి వెళ్ళావు. తిరుమల పవిత్రమైంది. అక్కడ రోడ్లో కుక్కలు బాత్రూమ్ పోయినా ఆవులు పేడేసినా పందులు తిరిగినా ఆ స్థలం అదంతే గొప్పది. అది అలాగే ఉంటుంది. తిరుమల పవిత్రతని ఎవరో పోగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేయలేరండి. ఆ, డైమండ్ అంటే అది డైమండేనండి. దాన్ని నువ్వు కప్పిపెట్టినా అది డైమండే. కరెంట్ అంటే కరెంటేనండి. అది రాగి తీగలో ఉన్న అల్యూమినియం తీగలో ఉన్న కరెంటే. దానిపైన నువ్వు ప్లాస్టిక్ కోటింగ్ చేసినంత మాత్రం లోపల కరెంట్కి ఏం ఎఫెక్ట్ రాదు. తిరుమల పవిత్రతని ఎవ్వరు ఏం చేయలేరు. అది అంతే. ఇప్పుడు ఇంత పవిత్రమైన తిరుమలలో ఇక్కడ రోడ్ల పైన చెత్త పోసినారు. ఇక్కడ కర్పూరం వెలిగించి కర్పూరం వెలిగించి అంటే ఒక మాట గుర్తొచ్చిందండి. ఈ మధ్య కాలంలో స్మోక్లెస్ స్మోక్లెస్ క్యాంపర్ అని ఇస్తున్నారు. అంటే దీంతో పొగ రాదు. మీ దేవుడి గది నల్లగా మారదు. ఆ కర్మ అవన్నీ కెమికల్స్. వాటిని పెడితే ఊపిరితిత్తులు చాలా త్వరగా దెబ్బతింటాయి. ఎందుకంటే తయారు చేసే వాళ్ళ చేతులు నేను చూశానండి. వాళ్ళ చేతులు అంతా తెల్లగా మచ్చలు వచ్చి ఉంటాయి. వాళ్ళ ఊపిరితిత్తులు త్వరగా చెడిపోతున్నాయి. ఆ కర్పూరం అంటే పొగ వస్తుంది. పొగ రావాలి. ఆ పొగతోనే కాటుక చేసేవాళ్ళు కాటుక రకరకాలుగా చేస్తారు. ఈ కర్పూరం నూనె కాలడం వల్ల వచ్చే పొగ వల్ల తయారు చేసే కాటుకని మెడిసిన్గా వాడేవాళ్ళు. మనకు అవన్నీ ఏం తెలియదు. మనకు స్టైల్గా ఏదో అదేదో కంపెనీ పేరున్న ఐ లైనర్ అయితే మన కర్మ మన కళ్ళని మనం పొడుచుకుంటున్నాం సూదులతో. అంతకంటే ఇంకేం చేయట్లేదు. ఇప్పుడు కర్పూరం ఇక్కడ వెలిగించి ఇక్కడంతా నల్లగా చేసేసి తిరుమల పవిత్రత తిరుమల పవిత్రత దాన్ని ఎవరేం చేయలేరు. చాలా పచ్చిగా చెప్తున్నానండి. పవిత్రత వేరు, శుభ్రత వేరు. అండ్ మీరు నిజంగా భగవద్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఏదో తిరుమలకు పోతే ఏదో వస్తుందంట. రోజుకి 1,00,000 మంది దర్శనం చేసుకుంటే నాకు తెలుసండి. 1,00,000 మందిలో ఏమో గ్యారంటీ చెప్పలేమండి. ఎందుకంటే భగవద్గీతలోనే ఆ మాట చెప్తాడు. మనుష్యానం సహస్రేషు సహస్రేషు అని అంటే ఇక్కడ సహస్రం అంటే 1000 అనే కౌంట్ తీసుకోవద్దండి. కోటి అనే అర్థం ఉంది సహస్రం అంటే. మనుష్యానం సహస్రేషు అని ఏదైతే భగవద్గీతలో చెప్పినాడో దాన్ని పట్టుకొని
తిరుమలలో కోటి మంది జనాలు తిరుమల దర్శనం చేసుకుంటే కోటి మందిలో ఏ ఒక్కడో స్వామిని దర్శనం చేసుకోవాలి అని స్వామి మీద ధ్యాస పెట్టి దర్శనం చేసుకుంటాడు కానీ మిగిలిన వాళ్ళందరూ తిరుమలకు పోతే ఏదో వస్తుంది. మేము మొక్కుకున్నాం కాబట్టి అక్కడ డబ్బులు వేయడానికి వెళ్తాం. ఇప్పుడు ఇవన్నీ తప్పని నేను అనట్లేదు. మనమంతా ప్రవృత్తి మార్గంలో ఉన్నాం. మనం భగవంతుడితో వ్యాపారం చేస్తారంట. అవును. ప్రవృత్తి మార్గంలో బతుకున్నాడు ఏ వెనకాల రాజకీయ నాయకులకో లేకపోతే ఇంకెవరికో వెనకాల తిరుక్కుంటూ వాళ్ళని కాకాపట్టడం కంటే గోవిందుని కాకాపట్టడమో లేకపోతే పరమశివుని కాకాపట్టడమో మహాగణపతిని కాకాపట్టడమో ఎవరు దొరకలేదనుకోండి. ప్రతి ఊరికి ఊరి బయట గ్రామ దేవతని పెట్టుంటారు. ఏదో రకరకాల పేర్లు పెట్టుంటారు. వాళ్ళని కూడా కాకపట్టచ్చండి. నష్టం ఏం లేదు. సో అలా కకబట్టాలని వెళ్ళే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఏదో ప్రవృత్తి మార్గంలో ఉన్నారు కాబట్టి కోరికలు కోరుకుంటున్నారు భగవంతుడిని. ఇలా కోరికలు కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళ కోరికలు తీరాయి కాబట్టి మొక్కు చెల్లించడానికో లేకపోతే తీరాలని ముందుగా భగవంతుణ్ణి అడిగి ఆ, ఏదో అక్కడ హుండీలో డబ్బేసి కారణం ఏదైనా కావచ్చు. ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారు. అంటే గుడికి వెళ్ళి డబ్బులు వేయాలా అంటే అయ్యా నువ్వు కోరుకోవట్లే, నువ్వు నివృత్తి మార్గంలోకి పో, నువ్వు గుడికి పో, నువ్వు రూపాయి ఇద్దు. ఆడు గోవిందుడు కూడా రూపాయి ఇడు. హాయిగా ఉండు, నష్టమేముంది. వాడు గోవిందుడు నాకు, నేను అక్కడ పోయి దర్శనం చేసుకున్నా నాకేమీ లేదు. నువ్వేమైనా చెయ్యి, నువ్వు వ్యాపారం చేయాలనుకున్నావు కదా చెయ్యి. ఆయన అన్నీ ఆయనే. ఇలాంటి వాళ్ళకి అక్కడ పవిత్రతతో పని లేదండి. ఈ పక్కన చూసారా ఇక్కడ కవర్లు వేశారు అని యూట్యూబ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ జనాలు కూడా అపవిత్రంగానే తిరుగుతారండి. వాళ్ళెవరో అక్కడ నిలబడుకొని మేము ఫోటోలు తీసుకుంటాము, మేము యూట్యూబ్లో రీల్స్ చేస్తాము, ఇలాంటి దరిద్రం చేష్టలు కూడా చేస్తారంటే ఓకే చెయ్యి, నీ నష్టం ఏముంది. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులండి. నేను కరెంట్ వైర్ పట్టుకుంటే నాకే షాక్ కొడుతుంది, మీ కోటలు. మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తాం. నేను మనిషిగా బతుకుతున్నానా లేదా మాత్రమే మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఇలా ఆలోచించాలంటే ఇలాంటి ఆలోచన పుట్టాలి కదండి. ఇలాంటి ఆలోచన పుట్టాలి అంటే మన శరీరంలో ఏవైతే రక్తం ప్రవహిస్తుందో ఆ రక్తం శుద్ధి జరగాలి కదండి. ఆ శుద్ధి జరగాలి అంటే గంగాజలం ఒక్క డ్రాప్ గొంతులోంచి బాడీలోకి పోయిన ఆలోచనల్లో మార్పు వస్తాయి. ఎందుకంటే ఆలోచనలు మీ రక్తాన్ని బట్టి ఉంటుంది. అంటే నిజంగా ఉంటుందండి. అంటే అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాయలసీమలో అడుగుపెట్టి నీళ్లు తాగితే గొంతులోంచి నీళ్లు లోపలికి దిగి అబ్బాయి నీళ్ళల్లో ఏమి రుచి ఉంది కిక్ వస్తుంది అంటే అందరూ నమ్మి చప్పట్లు కొట్టినప్పుడు గంగాజలం గొక్కడు తాగితే అది పాపం పోగొడుతుంది అంటే నీ రక్తంలో ఏవైతే పనికిమాలిన ఆలోచనలు ఉండి నీ దగ్గర తప్పు పనులు చేయిస్తూ నువ్వు నీ పాపపు పనుల యొక్క ఫలితాలు అనుభవిస్తుంటే వాటి నుంచి బయటపడడానికి గంగాజలం పనికొస్తుందంటే ఎందుకు నమ్మలేవు. సినిమా కాబట్టి నమ్మలా అని ఆ, పెద్దలు ఎవరైనా ప్రశ్న అడిగితే ఏం చెప్తారండి. ఆలోచించలేమండి. ఎందుకంటే మనకు అలా ఆలోచన అవసరం లేదు. ఎవడేం చెప్తే అది పాటించేస్తాం. యూట్యూబ్లో ఎవడేం చెప్తే అది పాటిస్తాం. వాట్సాప్లో ఎవడేం చెప్తే అది పాటిస్తాం. వాడెవడో వచ్చి ఆ, అయ్యప్ప స్వామిని కామెంట్ చేస్తాడంట. ఓకే. ఇప్పుడు నేను కారణాలు చెప్పడం ఎందుకులేండి. ఎవడికి ఇష్టం వచ్చింది వాడు చేస్తున్నాడు. ఎవడు చేసిన దానికి వాడికి ఫలితం వస్తుంది. ఒకరు తప్పు ఒకరు కరెక్ట్ అలాంటివి ఏం లేవండి ప్రపంచంలో. ఎవరి పనులు చేసి వెళ్తున్నారు. గాంధీ పని గాంధీది, గాడ్సే పని గాడ్సేది. నాకు ట్రంప్ నచ్చలేదు. ఓ చాలా మంచిది. నాకు ట్రంప్ నచ్చలేదు, అది నా వ్యక్తిగతమైన ఫీలింగ్. నాకు ట్రంప్ నచ్చలేదని నేను 100 మందికి చెప్పినాను అనుకో. అమెరికాలో ఉండే 40 కోట్ల మందిలో 20 కోట్ల కంటే కనీసం ఒక్కడన్నా ఎక్కువగా ఓటేసి ట్రంప్ని అంటే అక్కడ 20 కోట్ల ఒక్క మనిషికి ట్రంప్ నచ్చినాడు. అది వాళ్ళ ప్రాబ్లం, ట్రంప్ ప్రాబ్లం. నాకెందుకు వాళ్ళ గురించి డిస్కషన్, వీళ్ళ గురించి నేను అనాలిసిస్ చేసి ఎవడికి లాభం. అది ట్రంప్ కావచ్చు. నేను అంటే అమెరికాకి అగెనిస్ట్గా ట్రంప్కి అగెనిస్ట్గా నేను మాట్లాడట్లా. ప్రపంచంలో ఎవరైనా తీసుకోండి, పుతిన్ అంతే. ఆ, అగతా సంస్థ అంటే పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ గురించి నాను శోచంతి పండిత అందరూ పోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళేనండి.
ఆ పోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్న ఆలోచన పుట్టాలంటే ఏదో జ్వరం చేస్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ వేసుకున్నట్లు, లేకపోతే ఇంకేదో బాడీ పెయిన్ వస్తే ఇంకేదో ఇంజెక్షన్ చేసుకున్నట్లు గంగాజలం గొంతులోంచి బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటే ఆలోచనలలో మార్పు వచ్చి భగవద్గీత కించిత్ అధీత జరుగుతుంది. అది జరిగితే ఓ మనకి చాలా విషయాలు అర్థమవుతాయండి. ఓకే, ఎనీహౌ, సకృదపియేన మురారి సమర్చ అంటే ఇప్పుడు భగవద్గీత ఓ ముక్క అర్థమైతే ఆ గంగా జలం ఓ గుక్కడు లోపలికి పోతే సకృదపియేన మంచి పనులు చేస్తాం. మంచి పనులు అంటే ఏంటివి? అంటే మురారి సమర్చ అంటే మురారిని బాగా అర్చించడం అంటే మురారిని గోవింద్ ఇక్కడ భజ గోవిందం అన్నారు కదా, ఇక్కడ సకృదపి ఏన గోవింద సమర్చ అని అనొచ్చు కదా, మురారి అని ఎందుకు అన్నారు? ఇదో పెద్ద ప్రశ్న. అయ్, తత్వం అది అంత సులభం కాదండి. ఎందుకంటే లోకంలో జ్ఞానం అంటే తత్వం అని అందరూ మాట్లాడేస్తారు. నువ్వు తప్ప ప్రపంచంలో ఏం లేదు, ఎందుకు లేదు? నేను తప్ప పక్కింటోళ్ళు ఉన్నారు, ఎదురింటోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలా కాదు. అలా కాకపోతే ఇంకెలా? అన్నిటికీ తట్టుకొని మనం అందరినీ సమానంగా చూసి లాగి పెట్టి చంప మీద కొడతాను. తట్టుకో. మా పక్కనోడు అడుగు కూడా చెప్తున్నాను కూడా కొట్టమని తట్టుకో. అహింస పాటించు. గాలి పీల్చొద్దు. ఎన్ని సూక్ష్మక్రిములు లోపలికి పోతున్నాయో కదా. ఇవన్నీ పిచ్చి మాటలు. పిచ్చి మాటలు మాట్లాడితే వాటిని ఖండించడానికి పిచ్చి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఈ మురారి అంటే ముర అనబడే అసురుడికి శత్రువు. ముర అనబడే రాక్షసుడికి రాక్షసుడిని చంపినవాడు. కాబట్టి ఆ మహావిష్ణువుకి మురారి అని పేరు. ఈ పదం జాగ్రత్తగా వినండి. అసలు మురుడు అన్న రాక్షసుని చంపింది ఎవరు అంటే కృష్ణుడు. ఎప్పుడు అంటే ద్వాపర యుగంలో. మరి అంతకుముందు ఎప్పుడో వచ్చిన విష్ణు సహస్రనామంలో కూడా మురారి అన్న పేరు. అంటే మురారి అన్నది వేదంలో ఉన్న పేరు. అంటే ఇప్పుడు కృష్ణుడు చంపినాక పేరు వచ్చిందా, చంపక ముందు పేరు వచ్చిందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు అగస్త్య అని ఆ, ఒక మా గురువు గారి పేరు. అంటే అర్థం ఏంటంటే అహంకారం అణిచిన వాడు. అహంకారం అణిచింది ఎప్పుడు? ఓ ఆయన పెళ్లి చేసుకొని లోపముద్ర దేవితో పాటు జీవితం గడుపుతూ ఆ తర్వాత శివుడికి పార్వతీదేవితో కళ్యాణం జరుగుతుంటే దేవతలందరూ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి భూమి కాస్త పక్కకి వంగిపోతుంటే దేవతలందరూ ఒక చోటుకు వచ్చినారు. బరువు ఎక్కువైంది, వీళ్ళకి సమానమైన బరువు ఆ, ఇంకొక వైపుకు దక్షిణం వైపుకు వెళ్తే కానీ భూమి స్థిరంగా ఉండదు అని పరమశివుడు ఆ, అగస్త్య భగవానుణ్ణి అందరు దేవతల బలానికి బరువుకి సమానమైన బరువు ఉన్నవాడు నువ్వు, కాబట్టి నువ్వు దక్షిణ ప్రాంతానికి వెళ్ళు అని అంటే ఆయన దక్షిణ ప్రాంతానికి వస్తూ వస్తూ ఆ మధ్యలో వచ్చి కొన్ని రోజులుండి దక్షిణ ప్రాంతం బాగా నచ్చి ఆ తర్వాత వెనక్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఏదో మేరు పర్వతం లాగా వింధ్య పర్వతం కూడా అహంకారాన్ని పెంచుకుంటే అందరూ వెళ్ళి ఎలా ఎలా ఈయన అహంకారాన్ని తగ్గించడం అని అంటే అగస్త్య మహర్షిని ప్రార్థన చేస్తే అగస్త్య మహర్షి ఆ, వింధ్య పర్వతాలను దాటి దక్షిణ భాగానికి వస్తూ వస్తూ నేను ఇప్పుడు వెనక్కి వస్తాను వింధ్య అంత వింధ్య ఎంత అహంకారం పెరిగినా మహర్షిని చూసిన వెంటనే తల వంచి నమస్కారం చేసి దారి ఇచ్చినాడు. దారి ఇచ్చిన వెంటనే నేను వెనక్కి వస్తాను అంతవరకు వంగే ఉండు అంటే వింధ్య పర్వతాలు అలాగే వంగి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ వింధ్య పర్వతాల యొక్క అహంకారాన్ని తగ్గించిన వాడు అని ఆయనకు అగస్త్య అని పేరు పెట్టినారు. ఆయన పుట్టినప్పుడే అగస్త్య అని పేరు పెట్టినారు. అయి అంటే ఆ, మనకి ఏదైనా పని చేస్తే బిరుదులు వస్తాయండి. కొంతమంది ఆ బిరుదుతో పని చేయాలని పుట్టిన వాళ్ళు కాబట్టి ఆ బిరుదనామంతోనే వాళ్ళు అలా ఉంటారండి. రామ అంటే ఆ, అందరి మనసుల్లో రమించేవాడు. అంటే ఆయన రామ అన్నది వేదంలో ఉన్న పేరు. వేదంలో ఉన్న రామ అన్న పేరు శ్రీరామచంద్రమూర్తిగా పుట్టింది. కృష్ణ వేదంలో ఉన్న పేరు. ఆ కృష్ణుడు అంటే కృష్ణుడికి పేరు పెట్టింది గర్గ్య మహర్షి కదా. అంటే గర్గ్య మహర్షి నేను ఆ పుణ్యం చేసుకున్నాను, నేను పేరు పెడతానని వచ్చి ఆ పేరు పెట్టినాడు. ఏనంటే ఆ కృష్ణుడు అంటే అందరినీ తనలో లీనం చేసుకునేవాడు, ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. చాలా గ్యారంటీగా చెప్తానండి. కృష్ణుడికి ఎప్- కోపం వచ్చింది అన్నది మొత్తం మహాభారతంలో ఒకసారి జరిగింది.
కృష్ణుడు కళ్ళలో నీళ్లు పెట్టుకుని బాధపడ్డాడు. కన్న కొడుకులు కొట్టుకు చచ్చిపోతుంటే కూడా కూర్చొని చూస్తున్నాడు కానీ కృష్ణుడు ఏడవలేదండి. అంత స్థితప్రజ్ఞత, అంత మహాజ్ఞానం మనకు కావాలి అంటే, మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే, అలా మనల్ని ఆనందంగా ఉంచేవాడు, మనల్ని అందరినీ తనలో కలుపుకునేవాడు భగవంతుడు కాబట్టి భగవంతుడికి కృష్ణ అని పేరు. కృష్ణుడు భగవంతుడు కాదు. ప్లీజ్, కృష్ణుడు భగవంతుడు కాదు. భగవంతుడే కృష్ణుడిగా వచ్చినాడు. రాముడు భగవంతుడు కాదు. భగవంతుడే రాముడిగా వచ్చినాడు. అంటే ఒకటేసారి రాముడిగా పరశురాముడిగా కూడా వస్తాడు, 100 రకాలుగా వస్తాడు. నీకెందుకు బాధ? నీకు చేతనైతే నువ్వు చెయ్యి. ఇవన్నీ వదిలేసి కామెంట్లు చేస్తాం. ఇప్పుడు మురారి దగ్గరికి వెళ్తాం. మురుడు అని ఒక రాక్షసుడు. ఏం వాడి గ్రేట్నెస్, వాడే అంత గొప్పోడా? వాడికంటే రావణాసుడి కంటే గొప్పోడా అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే, వీడు నరకాసురుడికి ఆ, మెయిన్ పర్సనల్ బాడీగార్డ్, సైన్యాధిపతి. నరకాసురుడి మొత్తం రాజ్యాన్ని రక్షించేవాడు ఈ మురుడు అనే రాక్షసుడు. ఇది మొదటి విషయం. మరి నరకాసురుడిని కూడా చంపారు కదా. మరి నరకాసురుడిని చంపినప్పుడు నరకారి అని చెప్పాలి కానీ మురారి అని ఎందుకు చెప్పినారు? అంటే బోడి బ్లడ్, ఓ చిన్నవాడిని చంపితే అంత గొప్ప పేరు రావాలేమి? అని ఇంతకీ నరకాసురుణ్ణి కృష్ణుడు కాదు కదండి, సత్యభామ కదండి చంపింది అంటే, ఓకే. ఇప్పటికి చాలా ద్వాపర యుగాలలో మహాభారతం జరిగింది. ఏమో ఒకసారి సత్యభామ చంపిండొచ్చు. మొన్న జరిగిన మహాభారత కాలంలో నరకాసురుడిని చంపింది కృష్ణుడు. ఎందుకంటే రామాయణంలో వాల్మీకి మహర్షి శబరి ఎంగిలి పళ్ళు రాముడికి పెట్టిందని వాల్మీకి రాయలేదు. అది కాదా? శబరి పెట్టలేదా అంటే, ఏమో అంతకుముందు జరిగిన రామాయణంలో పెట్టిండొచ్చునేమో, మాకు ప్రూఫ్ కావాలి. నీకేం ప్రూఫ్లు లేవు, కావాలంటే నమ్ము, లేకపోతే వదిలేయి. నేను నమ్మమని రాముడు అడుక్కున్నాడా, శబరి అడుక్కునిందా? శబరికి అవసరం లేదు, రాముడికి అవసరం లేదు. నీ నమ్మకం నీకు మాత్రమే ప్రాబ్లం. అంటే నేను ఊర్లో వాళ్ళకి ప్రూవ్ చేయాలి, ఊర్లో వాళ్ళకి ఎవ్వరికి ప్రూవ్ చేయదు, నీకు నువ్వు ప్రూవ్ చేసుకో చాలు. హా, ఏంటంటే ఈ మాట నేను ఏదో అహంకారంతో నాకు చాలా విషయాలు తెలుసని నేను చెప్పడం కాదండి. ఈ మాట కృష్ణుడు చెప్పినాడు. ఆయన ఎవరో అక్కడ కూర్చొని మహాభారతం రాయడం, భాగవతం రాయడం మొదలుపెట్టినాడు. ఏది? వ్యాస భాగవతం కాదు, మన ఉడిపి ప్రాంతంలో. నా కర్మ, నాకు చరిత్ర తెలీదు, పేర్లు గుర్తుండవు. ఆయన రాస్తూ రాస్తూ ఆయన అక్కడ రాశాడు. కృష్ణుడు వాళ్ళ అమ్మగారు యశోదమ్మ అక్కడ చిలుకుతుంటే కృష్ణుడు రాయితో కుండని కొట్టాడు, కుండ పగిలింది రాసినాడు. ఆ తర్వాత ఏదో ఆ సంధ్యావందనం చేసుకొని వస్తానని వెళ్ళి చెరువు పక్కన కూర్చొని సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే ఆయనకు టక్కని గుర్తొచ్చింది. సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే ఆయనకు గుర్తొచ్చింది, అయ్యయ్యో వ్యాసుడు ఏం చెప్పినాడు, కవ్వంతో కొట్టి కొండని పగలగొట్టినాడు అన్నాడు, నేను రాయితో కొట్టినాను అన్నాను, నేను తప్పు రాశానని సంధ్యావందనం టకటక పూర్తి చేసుకుని వచ్చి ఆయన బుక్లో రాయడం మొదలు పెట్టాడంట. దాన్ని కొట్టేయబోతుంటే కలం తీసి ఆ తాళపత్రం మీద కొట్టేయబోతుంటే, రాయితో కొట్టి పగలగొట్టాడన్న విషయాన్ని కొట్టేయబోతుంటే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి చేయబట్టుకున్నాడు అంటే, ఒరే నువ్వు ఆపరా. ఏమి? అంటే ఇది తప్పు కదా, కవ్వంతో కదా నువ్వు కొట్టినావు అంటే, వ్యాసుడు చూసినప్పుడు కవ్వంతో కొట్టినాను రా. నువ్వు చూసినప్పుడు నీకు రాయితో కొడతా కనిపించినప్పుడు నువ్వు రాయితో కొట్టినానని రాసినావు కదా. మరి నీకు బాధ ఏంటి? నీకు కనిపించినప్పుడు కనిపించింది కనిపించినట్లు రాయి. వ్యాసుడు రాసిందే నువ్వు రాయాలని నువ్వెందుకు అనుకుంటావు? నువ్వు రాసింది కరెక్ట్, నువ్వు రాయి అన్నాడు అంటే కృష్ణుడు. అంటే నిజంగా అట్లా వస్తాడు అంటే, నువ్వు ట్రై చేయి, నీ దగ్గర కూడా వస్తాడు కృష్ణుడు రెడీ. మన కళ్ళు ఉన్నాయి కదా. అడోడు గుడ్డోడు దారి తప్పి కృష్ణ దారి తప్పినాను అంటే, తుల తులసీదాస్ గారు కాదండి, సూరదాస్ గారు. దారి తప్పినా నా కృష్ణ రక్షించమంటే చెయ్యి పట్టుకుని నడిపించుకొని పోయినాడు. మనకంత లేదు, అది ప్రాబ్లం. మనకంత లేదు కాబట్టి పక్కన వాళ్ళకు ఉందంటే మేము ఒప్పుకోం. ఇది మన ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాణ్ణి మురుడు అని పిలుస్తారు. ఇక్కడ చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయండి. ఎలా ఉంటాయనంటే ఆ, నరకాసురుడు భూదేవి పుత్రుడు. మంచిది. ఆ, ఎప్పుడు పుట్టినాడు? ఒక రకంగా చెప్పాలంటే వాడు కూడా సీతమ్మ లాంటి వాడండి, నరకాసురుడు. ఆ, వరాహమూర్తి భూమిని ఉద్ధరించినప్పుడు, భూగోళాన్ని పైకెత్తినప్పుడు, మిగతా వాళ్ళలాగా భూ చదరాన్ని భూ త్రికోణాన్ని కాదు, భూగోళాన్ని పైకెత్తినప్పుడు
ఆ, ఏదో మనం మామూలుగా అలా పడుకుంటాం కదండి. పరక మీద పడుకుంటే అలా దొర్లితే ఏదో ఒక దోమ, ఆ, మనం కుడివైపు తిరిగి పడుకున్నాం, వీపులో దోమ కుడుతుంది. మనం ఎడం వైపుకు తిరిగినప్పుడు మనకు తెలియకుండా ఆ దోమ మన కింద చచ్చిపోయి ఉంటుంది. దోమను చంపినామని నీకెవరు శిక్ష చేయట్లేదా? దానికి కర్మ టైం అయిపోయిందా, అది చచ్చిపోయింది. లాగా అలా భూమాతని పైకి ఎత్తి ఉద్ధరిస్తున్నప్పుడు భూమాత ఆదివరాహమూర్తిని చూసి ముచ్చటపడి, అయ్యా, నీ వల్ల ఒక సంతానం కావాలి అని అంటే, మామూలు మన మనుషుల లాంటి జీవితం, జంతువుల లాంటి జీవితం కాదండి ఇది. ఈ ప్రకృతి వేరు స్థాయి ప్రకృతి. ఆవిడ అలా ముచ్చట పడుతుంటే కొంచెం జాగ్రత్తగా వినండి. ఆయనలో ఆయన భూమిని ఉద్ధరించి భూమిని పైకి ఎత్తి పెట్టుకొని కాసేపు బ్యాలెన్స్ అలా ఏం లేదండి. ఆయన యుద్ధం చేస్తున్నాడు. హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తూ భూమిని అలాగే జాగ్రత్తగా పట్టుకొని యుద్ధం చేస్తుంటే భూమాత ఆయన యుద్ధానికి ముచ్చటపడిపోయి ఆయన ద్వారా ఒక బిడ్డ కావాలనుకున్నది. ఆయన ఏ పౌరుషంతో యుద్ధం చేస్తున్నాడో హిరణ్యాక్షుడితో, ఆ పౌరుషము ప్లస్ ఆ కోపము ప్లస్, అంటే ఇవన్నీ తమో గుణాలు కదా అంటే అంటే ప్లస్ ఈ తమో ఇవన్నీ భూదేవి యందు ప్రవేశించి కొద్ది రోజులు భూదేవిలో ఉండి, ఎలా అయితే జనకుడికి సీతమ్మ భూమిని చీల్చుకొని పుట్టిందో అలా నరకుడు భూమిని చీల్చుకొని పుట్టాడు. అండ్ మళ్ళీ చంపింది ఎవరంటే అదే ఆదివరాహమూర్తి కృష్ణుడిగా వచ్చి చంపాడు నరకుడిని. ఆ, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అంటే భూమిపుత్రుడు, అందుకే నరకాసురుడికి భౌమాసురుడు అని అసలు పేరు. నరకాసురుడికి భౌమాసురుడు అన్నది అసలు పేరు. ఆడు అందరికీ ఇప్పుడు నరకాసురుడి చరిత్ర గురించి నిజంగా రాయడం మొదలు పెడితే రావణాసురుడు, హిరణ్యకశిపుడు, నరకాసురుడు జనాల్ని హింసించిన దానిలో చాలా తక్కువ హింసించారు. నరకాసురుడు అంతలా హింసించాడు. అది మనం మన దాని అంటే దాని గురించి సినిమాలు తెలియదు కాబట్టి మనకు తెలియదు. ఇది ప్రాబ్లం. నరకాసురుడు గురించి సినిమాలు తెలియదు కాబట్టి మనకి ఇది ప్రాబ్లం. మనకు నరకాసురుడు అంటే ఇది అంత కథ. సత్యభామ చంపింది, కృష్ణుడు కాదు. లేకపోతే కృష్ణుడు చంపినాడు, సత్యభామ కాదు. కొట్టుకు చావడానికి సరిపోతాం మనం. దీపావళి పండగ. దీపావళి నాడు ఆ ముందు రోజు నరక చతుర్దశి, పెద్దలు కూర్చొని పిల్లలకి నరకాసురుడు వాడు ఎన్ని కష్టాలు పెట్టినాడు ఇవన్నీ చెప్తే వాడిని కృష్ణుడు ఎందుకు చెప్పినాడో అర్థమైంది. ఆ, ఏదో ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ మీ బాస్ నిన్ను ఏదో అరగంట ఆ, హింసిస్తే మీ బాస్ మీద ఆ, అన్ని అవాకులు చేవాకులు పేల్తావు. మరి నరకాసురుడు అంతమందిని భూమి మీద ఉన్న అందరినీ హింసిస్తే అసలు వాడు ఆ, రావణాసురుడు కొడుకు ఇంద్రజిత్ ఇంద్రుడిని ఓడించినాడు. నరకాసురుడు కూడా ఇంద్రుడిని ఓడించినాడు. స్వర్గాన్ని తన అధీనంలో పెట్టుకున్నాడు, అందరినీ తన అధీనంలో పెట్టుకున్నాడు. ఈ భౌమ అంటే మళ్ళీ దీనిలో ఇంకొక విషయం ఉంది. భూమిపుత్రుడు భౌమ. ఇది భౌమ అన్న పేరు ఇంకొకరికి ఉందండి, భౌమ్య అని పిలుస్తారు. ఆ శివుడు తపస్సు చేస్తుంటే శివుడి తపస్సు వల్ల ఆ తేజస్సు వల్ల పట్టిన చెమట భూమి మీద పడి మళ్ళీ ఒక భౌమ పుట్టినాడు. ఆయన ఆయన ఇంకో స్థాయిలో ఉన్నాడు. ఆయన్నే భూమికి పుట్టినవాడు. భూమిని కు అని పిలుస్తారు. కు జ, కుజుడు, అంగారకుడు. ఆయన అగ్నితత్వము, వీరత్వము, ఆయన గ్రహాలలో కొన్ని స్పెసిఫికేషన్స్కి అది అంటే ఇప్పుడు ఆ, భూమికి శివుడి వల్ల పుట్టినాడు, విష్ణువు వల్ల పుట్టినాడు అంటే తత్వం తెలియని పిచ్చోడు ఇలాగే మాట్లాడతాడు. తత్వం తెలియనంత వరకు అంటే భూమి ఇద్దరిని పెళ్లి చేసుకునింది అంటే ఇప్పుడు భూమి ఆ, రాజు అంటే భూపతి. భూదేవికి శాపం ఉంది. ఎవడు భూమి కొంటే వాడు భూపతి. నువ్వు ఎకరా కొంటే నువ్వు భూపతి, 2 ఎకరాలు కొంటే ఆ ఎకరా 2 ఎకరాలు నావి అని నువ్వే దున్ని పండించుకొని తింటావు. ఈ పిచ్చి మాటలు చాలా ఎక్కువైనాయండి. ఆ తత్వం తెలీదు, ధర్మం తెలీదు, నీతి తెలీదు, న్యాయం తెలీదు, ఎక్కడేం వాడాలో తెలీదు. ఇవి మన ప్రాబ్లమ్స్. సరే, ఇప్పుడు ఈ నరకాసురుడు ముల్లోకాలని పీడిస్తుంటే ఆ ముల్లోకాలని పీడిస్తున్న నరకాసురుడికి సెక్యూరిటీ ఎవడైతే ఉన్నాడో వాడిని చంపితే కానీ ఆ తర్వాత నరకుడిని చంపేందుకు లేదు కాబట్టి ఈ మురుడు అంటే అహంకారంతో వెర్రువేగువాడు అంటే దీన్ని మనలో ఉన్న అహంకారంతో మీరు చూడొచ్చు అంటే ఓకే చూడండి, నష్టమేం లేదు.
ఎందుకంటే తత్వంలోకి వెళ్తే అన్ని చోట్ల తత్వాన్నే వాడాలి. అది ఎవరికి పనికొస్తుంది? నివృత్తి మార్గంలో ఉన్నోడికి పనికొస్తుంది. మనం నివృత్తి మార్గంలో లేం కదా, మనం సన్యాసులు కాదు కాబట్టి మనము ఇక్కడ మేము తత్వం పట్టుకుంటామండి అంటే ఆ, మనం సన్నాసులు అవుతాము. అలా కాకూడదు అంటే ఉన్నది ఉన్నట్లు పట్టుకోండి. మురుడు అనో రాక్షసుడు ఉండేవాడు, వాడిని కృష్ణుడు చంపినాడు. వాడు అహంకారం తో నరకుడిని రక్షిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకు అహంకారం ఆ, తో మనల్ని ఎవరైనా వెనకేసుకొస్తుంటే ఫస్ట్ వాళ్ళని దెబ్బ కొడితే కానీ అసలైన తప్పుడు వాడిని దెబ్బ కొట్టలేం కాబట్టి మురుణ్ణి చంపాడు. అంటే నువ్వు తప్పు చేస్తే నీకు ఎవడు సెక్యూరిటీ వచ్చినాడో ఫస్ట్ వాడిని కొట్టాలా. వాడిని కొడితేనే నువ్వు చేసిన తప్పు నీకు అర్థమవుతుంది, నువ్వు సరిదిద్దుకోవచ్చు. నువ్వు సరిదిద్దుకోకపోతే నిన్ను కూడా కొడతారు. ఇది బేసిక్ కాన్సెప్ట్. అంటే అలాంటి వాడిని, అంటే నువ్వు తప్పులు చేస్తుంటే నిన్ను ఎంకరేజ్ చేసే వాడిని చంపేవాడు మురారి. పదాన్ని జాగ్రత్తగా వినండి. నువ్వు తప్పులు చేస్తుంటే నిన్ను సరిదిద్దేవాడు కాదు. నువ్వు తప్పులు చేస్తుంటే నిన్ను ఎంకరేజ్ చేసి నేనున్నా నీకు నువ్వు కానీ అని ఎవడైతే అంటాడో ఫస్ట్ వాడిని కొట్టాలి. అలాంటి వాడిని కొట్టేవాడు మురారి. ఇప్పుడు ఆ మురారిని అంటే నువ్వు తప్పులు చేస్తే ఎంకరేజ్ చేసే వాడిని పక్కకు తీసేసి నీ తప్పులు నువ్వు చూసుకునే అవకాశం ఇచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని బాగా అర్చిస్తే, బాగా అర్చిస్తే ఏమవుతుందంటే యస్య బ్రహ్మణి రమతే చిత్తం జరుగుతుంది. నందతి 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 ఏవో జరుగుతుంది. అలా జరిగితే ఏమవుతుంది అంటే క్రియతే తస్య యమేన న చర్చ. యముడితో ఇంక చర్చలు ఉండవు. ఎందుకు అంటే యముడితో చర్చ ఎవరికి ఉంటుందనంటే జీవుడికి ఉంటుందండి. జీవుడికి వాడు బ్రహ్మణి అయిపోతే వాడు నేను జీవుడు కాదు నేను పరబ్రహ్మని వాడు జీవన్ముక్తుడైపోతే ఇంకా వాడి యముడు వాడిని ఏం చేయలేడండి. ఎందుకనంటే నేను జీవుడు అన్న భావన ఉన్నవాడిని యముడు చంపే అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో రకరకాల పోస్టులలో ప్రజలు ఉంటారు కదండి. ప్రెసిడెంట్ ఆఫీస్ దానిలో ప్రెసిడెంట్ ఉండేది ఒకరే, చుట్టుపక్కల సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు చెత్తదోయరండి ప్లీజ్. సెక్యూరిటీ గార్డ్స్ ఎస్పీజీ కమాండోస్ వాళ్ళు చెత్తదోయరు అక్కడ. వాళ్ళు ప్రెసిడెంట్కి భోజనం కూడా వండరు. సెక్యూరిటీ గార్డ్స్ వేరే, కుక్స్ వేరే, నేల దుడిచే వాళ్ళు వేరే, బాత్రూమ్స్ కడిగే వాళ్ళు వేరే. అంటే ఒక ప్రెసిడెంట్కి ఎంతమంది అక్కడ ఉండాలనా? ఉండాలనా? అది ఏ దేశ రాజ్యాంగం ఆ దేశానిది. అంటే ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేస్తారు. ఇది ఒక ఆర్గనైజేషన్, అది అలాగే ఉంటుంది. ఒక కాలేజ్, ఆ కాలేజ్ ఓ ప్రిన్సిపాల్ ఉంటారు, వైస్ ప్రిన్సిపాల్ ఉంటారు, డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, చెత్తలు దోసే వాళ్ళు ఉంటారు. చెత్తలు దోసేవాళ్ళు పోయి క్లాసులు చెప్పరు, క్లాసులు చెప్పేవాళ్ళు పోయి చెత్త దోయరు. ఎవరి పనులు వాళ్ళు చేస్తుంటారు. అలా అందరినీ కంట్రోల్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో కాలేజీలో వాళ్ళని ప్రిన్సిపల్ అంటారు. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో అందరినీ కంట్రోల్ చేసే వాళ్ళని మేనేజర్ అని అంటారు. అలాగే ప్రకృతిలో అందరి ప్రాణాలు తీసే వర్క్ ఎవరు చేస్తారో వాళ్ళని యమ అని అంటారు. అంటే భారతదేశంలో వాళ్ళు ఒక చిన్న ఆర్గనైజేషన్ కాదండి, విశ్వం అనే ఆర్గనైజేషన్ గురించి పూర్తిగా చెప్పిన వాళ్ళు అంటే భారతీయ ఋషులు. మిగతా ప్రపంచంలో వాళ్ళకి వాడు కూడా చచ్చిపోయినాడంటే చచ్చిపోకుండా ఉండేందుకు ముందు కనుక్కుంటా ఈ హిరణ్యకశిపుడు కనుక్కునేందుకు ట్రై చేసినాడు, రావణాసురుడు ట్రై చేసినాడు. వీళ్ళందరూ ట్రై చేస్తే అది కుదరదని గమ్మునైపోయినారు. కాబట్టి ఈ మురారిని బాగా అర్చిస్తే యముడితో చర్చ ఉండదు. ఎందుకంటే వాడు పరబ్రహ్మణి అయిపోతాడు. అలా అయిపోవాలంటే ఏం చేయాలి అంటే భగవద్గీత కించిత్ అదీత కొంచెమన్నా అర్థం కావాలి. భగవద్గీత కొంచెం అర్థం కావాలంటే ఏం చేయాలంటే గంగా జలలమ కణిక పీత ఓ ముక్క తాగినంత మాత్రాన ఆ, ఏం గంగ అంటే ఇక్కడ వచ్చే నీళ్లు గంగ కాదా అంటే ఐ ప్రామిస్ గంగా జలం అక్కడ శవాల్ని అలాగే కుళ్ళు శవాల్ని అలాగే వేసిన సగం కాల్చిన శవాల్ని అలాగే వేసిన ఆ నీళ్లు తీసుకొచ్చి నువ్వు బాటల్లో పోసి 10 ఏళ్ళు పెట్టు గంగాజలంలో పాచిపట్టదు, అది అలాగే ఉంటుంది. నువ్వు వేరే నీళ్ళు తీసుకొచ్చి ఓ ప్లాస్టిక్ క్యాన్లోనో గాజు బాటల్లోనో పెట్టి వారం రోజులు పెట్టి ఓపెన్ చేసి చూడు, నీకు నీళ్లు వాసన వస్తుంది. గంగాజలం ఎప్పుడు వాసన రాదు. ఇది సైంటిఫిక్గా చాలామంది ఫిజిషియన్స్ ప్రూవ్ చేసిన విషయం. మీకు కావాలంటే తెచ్చిపెట్టుకొని చూసుకోండి. అంతేగాని నువ్వు ప్రూవ్ చేయని నన్ను అడగొద్దండి. మీకు ప్రూఫ్లు కావాలి, మీరు వెతుక్కోవాలి. నేను
నేను ఎలా బతకాలనుకున్నానో అలా బతకడానికి నేను నా సాధన చేస్తున్నాను. నందతి నందతి నందత్యేవ ప్రయత్నం చేస్తున్నాను. ఇలా చేయాలనుకున్న వాళ్ళ కోసం ఓ నేను ఇలా చేస్తున్నాను అని నా భావాలని పంచుకుంటున్నాను. మీరు కావాలంటే మీరు మీ భావాలని పంచుకోండి. నా వీడియోకి కామెంట్లు పెట్టండి. నా వీడియోలు లైకులు చేయండి. నా వీడియోలు షేర్ చేయండి అని నేను అడగట్లేదు. మీరు కావాలా వినండి లేదా వదిలేయండి. ఎవరు ఎవరో సగం బట్టలు వేసుకొని నేను యూట్యూబ్లో పెడతాను. ఒప్పుకుంటున్నారు లోకంలో జనాలందరూ. నేను నాకు నచ్చింది నేను చేసి పెట్టుకుంటున్నాను అంతే. మీకు కావాలా చూడండి, సంతోషపడండి, మంచిది. వద్దనుకున్నారు వదిలేయండి, చాలా మంచిది. అంతేకాని మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దండి నేను అనట్లేదు. ఒకవేళ నేను చెప్పిన దానిలో మీకు ఏవైనా తప్పనిపిస్తే, అయ్యా మీరు ఇక్కడ ఇలా చెప్పారు కదా, దీనికంటే బెటర్గా మీరు ఏమైనా చెప్పొచ్చా, ఇలా ఆలోచించొచ్చా, మీరు కావాలంటే పెట్టండి. నేను నా ఆలోచనలను నేను ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అదండి నాకు తెలిసి ఇది పూర్తి అవ్వదు. ఒక రోజు కాదు, ఒక వారం రోజులు, 10 రోజులు, సంవత్సరం చెప్పుకున్నా పూర్తి కాదండి ఇది. అలాంటిది నేనేదో ప్రయత్నం చేస్తా అరగంటలో చెప్పడానికి అని అది మీరు గొప్పవాళ్ళు, మీరు అర్థం చేసుకుంటే చాలా గొప్ప. ఇంతకంటే గొప్పగా నేను చెప్పలేకపోతున్నానేమో అని నాకు అనిపిస్తుంది. సరే, మళ్ళీ పునరాపి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తామండి. ఈ పునరాపి సెలవు.